ఐపీఎల్ 2026 అనేది మార్చి 28వ తారీఖున బెంగళూరు వేదికగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతూ ఉంది. అయితే ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ గా ఆర్సీబీ అలానే ఎస్ఆర్హెచ్ అయితే తలబడబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అయితే ఆర్సీబీ అయితే ఫేవరెట్స్ గా ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ మొదటి మ్యాచ్ అనేది ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో జరగబోతూ ఉంది. ఈ మొదటి మ్యాచ్ లో భాగంగా హోమ్ టీమ్ అయిన ఎస్ఆర్హెచ్ అనేది ఆర్సీబీతో తలబడబోతూ ఉంది. అయితే ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్ ఎంతవరకు గట్టి ఫైట్ ఇవ్వగలదు, అలానే వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఇంకా అలానే వాళ్ళ కొత్త కెప్టెన్ ఎలా రాణిస్తాడు, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ గా ఎవరిని పెట్టబోతున్నారు, అలానే ప్రతి ఒక్కరికి డౌట్ ఉన్న బౌలింగ్ అటాక్ అనేది ఎలా ఉండబోతుందని ఈవేళ మన వీడియోలో క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఐపీఎల్ అలానే ఎటువంటి స్పోర్ట్స్ అప్డేట్స్ అయినా మన ఛానల్ ముందుగానే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్, అలానే అభిషేక్ శర్మ, ఇంకా అలానే వన్ డౌన్ గా కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వికెట్ కీపర్ క్లాసన్, అలానే ఫినిషర్ అయిన అంకిత్ వర్మ, బౌలర్స్ అయిన జైదేవ్ ఉనట్కట్, అలానే హర్షర్ పటేల్, ఇంకా ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్. ఇక్కడ దాకా అయితే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అయితే బానే ఉంది. తర్వాత ప్లేసెస్ లో ఎవరు రాబోతున్నారనే ఒక బిగ్ బ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ లో అయితే ఉంది. తమ మెయిన్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ఇంజరీ కావడంతో కొన్ని మ్యాచ్లు అయితే ఎస్ఆర్హెచ్ కి దూరం కాబోతున్నారని ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ అయితే తెలియజేసింది. అలానే తను ఎప్పుడు బ్యాక్ కి రాబోతున్నాడని ఇప్పటిదాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్యాట్ కమిన్స్ పొజిషన్ లో ఏ బౌలర్ రీప్లేస్మెంట్ చేయాలని ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ టీమ్ లో అయితే ఇది ఒక బిగ్ బ్లో అనే చెప్పుకోవచ్చు. అయితే స్క్రీన్ మీద చూపించిన బౌలర్స్ అనే వాళ్ళు 10th అలానే 11th పొజిషన్స్ లో రాబోతూ ఉన్నారు. అయితే ఇది ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఒక మైనస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఆల్ రౌండర్స్ అలానే బౌలర్స్ బాగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళు డొమెస్టిక్ లో బాగానే ఆడినా గానీ ఐపీఎల్ లో ఎలా ఆడబోతున్నారనే పెద్ద సందేహం అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి అయితే ఉంది. ఇంకా ఇదే ఈ ఎస్ఆర్హెచ్ టీమ్ కి అయితే మైనస్ పాయింట్. అలానే ఇంపాక్ట్ ప్లేయర్స్ గా ఎస్ఆర్హెచ్ ఎవరిని తీసుకోబోతుందంటే, ఇంకా మనం ప్రాక్టీస్ మ్యాచ్ లో చూసుకుంటే ఒక పేరే వినబడుతూ ఉంది, అతనే అరోరా. అరోరా అయితే ఒక మంచి ఫినిషర్. తన ఆట తీరు అనేది చాలా బాగుంది. అలానే ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా మెరుపులు మెరిపించాడు. అయితే ఇతనైతే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండవచ్చు. ఇంకా అలానే తన ప్లేయింగ్ లెవెల్ లో ఉన్న ఏమాత్రం సందేహపడక్కర్లేదు. ఎందుకంటే తన బ్యాటింగ్ హిట్టింగ్ అనేది అలా ఉంది. తనైతే ఒక మంచి ఫినిషర్ ఎస్ఆర్హెచ్ కి అయితే దొరికాడు. ఇంకా అలానే స్క్రీన్ మీద కొంతమంది పేర్లు అయితే కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అయితే ఎస్ఆర్హెచ్ టీం అనేది ఒక మిక్స్డ్ వాల్యూస్ తో అయితే ఉండడం జరిగింది. అయితే ఈ టీమ్ తో ఎస్ఆర్హెచ్ ఎంత వరకు కొనసాగుతుందని ముందుండి చూడాల్సి ఉంటుంది. ఈ ఎస్ఆర్హెచ్ టీమ్ కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్ T20 మ్యాచెస్ లో ఎంత బాగా ఆడాడని మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అయితే ఎస్ఆర్హెచ్ కి మొదటిగా తను కెప్టెన్ గా చేస్తున్నాడు కాబట్టి ఈ కెప్టెన్షిప్ ని తను ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు, అలానే ముందుండి టీం ని ఎంతవరకు నడిపించబోతున్నాడు అనేది ముందుండి చూడాలి. ఇంకా ఈ విధంగా అయితే 2026 ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ అయితే ఉండబోతూ ఉంది. అయితే 28 ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్ లో అయితే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సులు ఎంతవరకు ఉన్నాయంటే, టీం అందరూ కనుక కలిసికట్టుగా ఆడితే ఈ మ్యాచ్ అనేది వన్ సైడ్ అయితే అవుతుంది. ఏ మాత్రం కనుక బౌలర్స్ ఫెయిల్ అయితే మాత్రం 50-50 ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇదే గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.